So, welcome to Lahari Dance Academy. మనం ఇప్పటికి ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసామా? 10 స్టెప్స్ కంప్లీట్ చేసాం. సో ఇవాళ 11th స్టెప్ చేస్తున్నాం. 11th స్టెప్ 11th ఎపిసోడ్ చేస్తున్నాము. ఇక్కడ చాలా ఈజీ మూమెంట్స్ ప్రతి ఒక్కరూ చేసేటట్లుగా, అంటే బాయ్స్ చేయొచ్చు, గర్ల్స్ చేయొచ్చు, పెద్దవాళ్ళు లేడీస్ చేయొచ్చు. సో చిన్న చిన్న ఫంక్షన్ అందరికి జస్ట్ హ్యాండ్ వేవ్స్ అన్నమాట. హ్యాండ్ వేవ్స్ అంటే చాలా అంటే హెవీగా కాకుండా, ప్రొఫెషనల్గా కాకుండా సింపుల్ మూమెంట్స్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఏదైనా మీరు ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, మీరు వెంటనే డ్యాన్స్ చేయాలనుకుంటారు, జస్ట్ హ్యాండ్స్తో ఇలా ఫ్రంట్ కనడము, తర్వాత ఇలా ఆప్ చేయడము, తర్వాత ఇలా సైడ్ కనడము, ఇలా హ్యాండ్స్ అప్ అనడము, డబుల్ హ్యాండ్స్ అనడము. సో ఇలాంటి మూమెంట్స్ అన్ని మనకి ఒక 3-4 మూమెంట్స్ ఉంటాయి, లిటిల్ బిట్స్. సో వీటిని ఇవాళ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మరి మీరు చేయాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ ఇలా 2 legs ఓపెన్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్ ఇలా మిడిల్లో స్ట్రైట్ ఉండాలి. ఇలా డౌన్ కిందికి అనాలి, ఇలా హ్యాండ్ ఇలా కిందికి అనాలి. ఓకేనా? ఇలా మిడిల్లో ఉండాలి, మిడిల్లో ఉండి ఇలా డౌన్ చేయాలి. ఇలాగ ఒక రైట్ హ్యాండ్ 4 కౌంట్స్, లెఫ్ట్ హ్యాండ్ 4 కౌంట్స్ చేయాలి. ఓకేనా? రెడీ, పొజిషన్ స్టార్ట్. 1 2 3 4. సేమ్ మూమెంట్ మనం లెఫ్ట్ హ్యాండ్ తో కూడా చేయాలి. రెడీ? 1 2 3 4. ఇది సింగిల్ అన్నమాట. రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి. దీన్ని మనం డబల్ చేస్తాం. డబల్ హ్యాండ్స్ ఇలా తీసుకోవాలి. 1 2 3 4. మరి లెఫ్ట్ సేమ్ 1 2 3 4. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఇలా డౌన్ చేసాం కదా. నెక్స్ట్ సెకండ్ వేరియేషన్ ఏంటంటే అప్, ఇలా పైకి తీసుకోవాలి హ్యాండ్ని. ఇలా చూడండి, 1 అప్ 2 అప్ 3 అప్. ఓకేనా? రైట్, స్టార్ట్. 1 2 3 4. రైట్. సేమ్ మూమెంట్ మనము లెఫ్ట్ హ్యాండ్ మిడిల్, లెఫ్ట్ హ్యాండ్ తో కూడా చేయాలి. రెడీ, పొజిషన్ స్టార్ట్. 1 ఇలా పైకి అనాలి, 2 పైకి అనాలి, 3 4. రైట్. ఇదే మూమెంట్ మనము డబుల్ హ్యాండ్స్ తో కూడా అనాలి. ఈ పొజిషన్ లో ఉండాలి. సేమ్ ఇందాక మనం డబుల్ హ్యాండ్స్ ఇలా పెట్టాం కదా, అదే డైరెక్షన్ లోనే పైకి అనాలి. ఇప్పుడు హ్యాండ్స్ 1 2 3 4. రైట్. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ డబుల్ హ్యాండ్స్ లో ఉండాలి. 1 2 3 4. రైట్. ఇవి చాలా ఈజీ మూమెంట్స్ అండి, ఎవరైనా చేయొచ్చు. సో ఇది సెకండ్ వేరియేషన్. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ లో ఎలా వస్తుందంటే, హ్యాండ్ ఇలా మిడిల్లో, లెఫ్ట్ హ్యాండ్ ఇలా మిడిల్. ఓకేనా? ఫస్ట్ ఇలా రైట్ హ్యాండ్ లెఫ్ట్ కి ఇలా 1 2 3 4 వేవ్స్ లాగా. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా మిడిల్లో, రైట్ సైడ్ కి 1 2 3 4. రైట్. దీన్నే మనం ఏం చేస్తాం, అప్ చేస్తాం. ఇందాక ఇలా డౌన్ చేసాం కదా, ఇప్పుడు ఎల్బో నుంచి ఇలా అప్. రెడీ, స్టార్ట్. 1 పైకి అనాలి, 2 3 4. సేమ్ మూమెంట్ లెఫ్ట్. 1 2 3 4. ఇలా డౌన్ ప్లస్ అప్ చేయొచ్చు. థర్డ్ వేరియేషన్. నెక్స్ట్ ఫోర్త్ వేరియేషన్ కూడా ఇందులో మనం ఏంటంటే హ్యాండ్స్ ఇలా మిడిల్లో ఇలా క్రాస్ చేసి ఓపెన్ చేయడం, ఇలా క్రాస్ ఓపెన్ చేయడం, ఇలా క్రాస్ చేసి ఓపెన్ చేయడం. ఇది ఫస్ట్ ఇలా మనం రైట్ సైడ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ చేయొచ్చు, అలాగే మిడిల్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ రైట్ సైడ్ డబల్ హ్యాండ్స్. రెడీ? 1 ఓపెన్ చేయాలి, 2 ఓపెన్ చేయాలి, 3 4. రైట్. సేమ్ మూమెంట్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్. 1 2 3 4. రైట్. సేమ్ మూమెంట్ మిడిల్ లో చేయాలి, డబల్ హ్యాండ్స్ ఇలా 1 2 3 4. రైట్. చూసారు కదండి, హ్యాండ్ వేవ్స్ ఒక 3-4 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇలా డౌన్ చేస్తాం సింగిల్ హ్యాండ్, లెఫ్ట్ కూడా అలాగే చేస్తాం. నెక్స్ట్ డబుల్ హ్యాండ్స్ ఇలా డౌన్ చేస్తాం. సో సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ కూడా చేస్తాం. తర్వాత హ్యాండ్ ఇలా అప్ పైకి ఇలా చేస్తాం, లెఫ్ట్ కూడా ఇలాగా పైకి చేస్తాం. నెక్స్ట్ డబుల్ హ్యాండ్స్ ఇలా పైకి, మరి సేమ్ లెఫ్ట్ కూడా ఇలా పైకి చేస్తాం. అయిన తర్వాత సింగిల్ హ్యాండ్ ఇలా మిడిల్లో ఇలా లెఫ్ట్కి వెళ్ళినట్టు, లెఫ్ట్ హ్యాండ్ ఇలా రైట్ సైడ్కి వెళ్ళినట్టు. నెక్స్ట్ మరి అప్ ఇలా పైకి తీసుకోవడం, లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ డైరెక్షన్ ఇలా పైకి తీసుకోవడం. నెక్స్ట్ అయిన తర్వాత హ్యాండ్స్ ఇలా మిడిల్లో క్లోజ్ చేస్తూ ఓపెన్. సేమ్ ఇలా రైట్ సైడ్ ఇలా క్లోజ్ చేస్తూ ఓపెన్, లెఫ్ట్ కూడా ఇలా క్లోజ్ చేస్తూ ఓపెన్. సో ఇలా ఒక 4-5 వేరియేషన్స్ ఉంటాయి హ్యాండ్స్ తో. సింపుల్ మూమెంట్స్ అనమాట. అంటే మనం స్టేజ్ మీద నిల్చోగానే ఏదో ఒక మ్యూజిక్ ఉంటుంది కదా, జస్ట్ ఇలా హ్యాండ్ అనడము, ఇలా హ్యాండ్ పైకి అనడము, డబుల్ హ్యాండ్స్ అనడము,
ఇలాంటి మూమెంట్ చాలా ఈజీగా చేయొచ్చు, నిల్చొని మనం డాన్స్ చేయొచ్చు. ఓకేనా? సో 11th మూమెంట్ కంప్లీట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ 12th మూమెంట్ 12th ఎపిసోడ్ లో చేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్ లో చేద్దాం. ఓకేనా? రైట్. మా వీడియో మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.